సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. అదే ఇప్పుడున్న లైలా సేమ్ అదే అయిందిగా. లైలాది విషయంలో పృథ్వీ తప్పు. ఓకే, పృథ్వీ వచ్చి మాట్లాడకూడదు అక్కడ. సినిమా ఫంక్షన్కి వచ్చి కేవలం పృథ్వీదే తప్పు. ఓకే, పృథ్వీ మీద రియాక్ట్ అయ్యే వాళ్ళందరూ కరెక్టే. ఒక పార్టీ నువ్వు వచ్చి ఎలక్షన్ అయిపోయినాయి, ఎలక్షన్ టైంలో నువ్వు స్టాండ్ తీసుకుని ఆ జోకులు వేసుకో. అక్కడ అసలు నువ్వు అయిపోయి అంతా పరిపాలన జరుగుతుంటే అటు ఇటు నువ్వు కొత్తగా ఈరోజు వచ్చి మళ్ళీ నువ్వు అలా మాట్లాడడం తప్పది, 100% తప్పది. ఓకే, ఓకే. బొచ్చ పాప అతనేదో చాలా మంచోడు హీరో. ప్రతి చిన్న ఫంక్షన్కి వీలు చూసుకుని వెళ్ళిపోతాడు, అసలు ఈగో లేదు. మొన్న మా ఫంక్షన్కి వస్తే బాపు అనే సినిమాకి 1.5 గంట కారులో కూర్చున్నాడు. వేరే ఫంక్షన్ అవ్వట్లే అక్కడ. వాళ్ళు వెళ్ళి అన్నీ క్లియర్ చేసుకుని పర్లేదన్నా అని కింద కారులో వెయిట్ చేశాడు. ఈరోజు కాదు రేపు అంటే పర్లేదు వస్తానన్నా అన్నాడు. ఏది ఈ ప్రమోషన్ లైలా ప్రమోషన్ ఉండి కూడా. ఓకే. సో అంత సపోర్టివ్గా చిన్న సినిమాని పిలవగానే పరిచయం ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతాడంట పిలిస్తే ఎవరైనా సరే. అతని సినిమాకి వచ్చి నువ్వు అనవసరంగా ఏదో దాన్ని ఏదో స్టేజ్ కింద వేరే విధంగా వాడుకోవడం ఎందుకు? సినిమా గురించి మాట్లాడి నవ్వించు, కామెడీ నువ్వు కదా, నువ్వు సరదాగా జోకులై ఎవరినో ఇంప్రెస్ చేయడానికి నువ్వు ఇక్కడికి వెళ్ళుకుని అనవసరం ఇస్తుందే తప్పు. ఆల్మోస్ట్ ఇప్పుడు అది బాయ్కాట్ చేసే దగ్గరికి వెళ్ళిపోయింది. చేయట్లేదు పాప, తెలుసు. మళ్ళీ పృథ్వీ గారు ఇంకొక వాయిస్ రిలీజ్ చేశారు, అది పట్టుకున్నారు మళ్ళీ. అది తెలియదు ఏంటిది, నాకు తెలియదు. అది ఆయన నేనేం తప్పు మాట్లాడలేదు అనేది వాయిస్ రిలీజ్ చేశారు. తప్పు మాట్లాడలేదు ఆయన, అదే సారీ చెప్తే బాగుండేది. ఓకే, ఏం తప్పది. అక్కడికి వచ్చి సందర్భం కాదు, సమయం కాదు. అది నువ్వు కావాలంటే సపరేట్ ప్రెస్ మీట్ పెట్టి నువ్వే పెట్టి వీడియో రిలీజ్ చేసుకో, అది కూడా తప్పు. ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బెటర్. కానీ ఎందుకండి టాలీవుడ్లో మీరు గమనించినట్టయితే ఇంతకు ముందులాగా లేదు కదా ఈ సంస్కృతి. ఇప్పుడు పార్టీలకి హీరోలు మారిపోవడం, టాలీవుడ్ ఈ ఆల్ ఓవర్ ఇండియా లాగా ఉంటుంది, వరల్డ్ అలా. కానీ ఎక్కువ శాతం టాలీవుడ్ కనిపిస్తుంది కదా మనకి. మనం ఇక్కడ ఉన్నా కూడా మనం అంతేనా? ఎవరి గోళ వెళ్ళదు ఉంటుంది. అంతకుముందు ఈ సంస్కృతి లేదు కదా. ఇప్పుడే రాజకీయాలకు సినిమా మరి పూర్తిగా ఎంటర్ అవటం, పాలిటిక్స్ తప్పేం లేదు. ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు కదా. ఓకే, అది ఎవరి సొత్తు కాదు కదా. సినిమాల్లో రావట్లేదు, ఎవరు పడతారు. ప్రొడ్యూసర్స్ బల్ అవుతున్నారు. ఈ వీటి టాపిక్ లేకుండా ఉంటే బెటర్. ఇప్పుడు తిరుపతి వాళ్ళు పెట్టారు రూలు, అక్కడికి వచ్చి పాలిటిక్స్ మాట్లాడొద్దు దాని గురించి అక్కడికి వచ్చి చెప్పారు, మానేశారు. ఇప్పుడు అలా రూల్ పెడితే కరెక్ట్. అందరూ అంతకుముందు మాట్లాడేవారు కదా, ఇప్పుడు ఎవరు పెట్టినట్టున్నారు మాట్లాడొద్దు అక్కడ ఎవరు అని అన్నారు. అలాగా ఇక్కడ కూడా అలా మాట్లాడితే బెటర్. సో మీ దాంట్లో అండి ఒక మంచిది, ఈ ఫోటో మంచి ఈ ఫోటోలో ఆ హ్యాండ్స్ మధ్య తెలుగు వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ హ్యాండ్స్ ఇస్తున్నప్పుడు ఆ ఫోటో ఆ బ్లాక్ అండ్ వైట్, ఆ పైన వర్డింగ్ తెలుగు వాళ్ళు అదృష్టవంతులు అంటే అతను హ్యాండ్ గురించి అతను ఆదుకోవడానికి అందరికీ చేయిస్తున్నాడు పట్టుకోవడం. అది నేను అనుకుంది. ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు అతను ఏదో ఆయన డబ్బుల గురించి పాలిటిక్స్కి రాలా, ఓకే, పేరు గురించి అవసరం లేదు, రైట్. అలాంటి ఆయన వచ్చేదో ట్రై చేస్తున్నాడు, చేద్దాం అనుకున్నాను. అప్రిషియేట్, సపోర్ట్, అంతే. కళ్యాణ్ బాబు గారు ఎన్ని సినిమాలు ఉండొచ్చండి మీ కాంబినేషన్ ఇద్దరి? నేను సర్దార్ గబ్బర్ సింగ్, మళ్ళీ జానీ, అత్తారెండు దారి, ఒక 5-6 ఉంటాయా? మన ఉంటాయి కదా. అన్నవరం. సో మీతో ఎలా ఉండేవాళ్ళు ఆయన జనరల్గా? బాగుంటారు, అందరితో బాగుంటారు. మేము కొంచెం క్లోజ్గా మోయేవాళ్ళు అంతే. చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం కదా మీకు. మీరు ఒక హార్ట్ కాదు ఆయనకి వేసింది, ఆల్మోస్ట్ అంటే అన్ని హార్ట్ల మధ్య. ఇండస్ట్రీలో అంత ఇష్టమా? ఇండస్ట్రీలో అందరిని అడగండి మాటకి, ఏ హీరోని అడగండి, ఈ క్యారెక్టర్ హార్ట్ లేవు అక్కడ, కలర్స్. ఎవరైనా చెప్పే మాట ఇదే, ఎవరైనా చెప్పే మాట ఇది. ఓకే, ఓకే. ఇప్పుడు నిన్న మరి విశ్వక్సేన్ సినిమాకి వెళ్ళాడు, బ్రహ్మానంద గారి సినిమాకి వస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి గురించి, మా అబ్బాయి గురించి వచ్చాడు. ఇంతమందికి వచ్చి పాప ఆయన ఓపిక్గా చేస్తున్నాడు. ఓకే, ప్రేమను పంచుతున్నాడు చిరంజీవి గారు ఇప్పుడు ప్రస్తుతం అందరికీ. ఆయన సంపాదించుకున్నాడు చాలా, అది అందరికి ఇస్తున్నాడు ఇప్పుడు, అది అంత సపోర్ట్గా. ఓకే, ఓకే. అది మనం గౌరవించాలి. ఇప్పుడు ఇందులో కూడా పార్టీలు ఉండవు, వేరే ఉండవు, అది
అవును అవును, అంతే కదా. అవును. వాళ్ళు లేదు వీళ్ళు లేదు. ఆ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ కదండి. ఫస్ట్ సినిమా ఆయన వెళ్ళిపోయారు కదా, మధ్యలో లేరు కదా. ప్రజారాజ్యం అప్పుడు. ఆయన లేకపోవడం తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మొన్న చేశాను కదా ఇది విశ్వంబర్ ముందు మలయాళం సినిమా రీమేక్ దేనా, ఆ, అదేనా దాంట్లోనే? ఓకే అవును. ఓకే ఓకే అది ఓకే. చేశాను. ఉమ్. ఇది సైరా చేశాను. సైరా ఆయనతో చాలా రోజులు సైరా. చేశాను. సో బాలయ్య బాబు గారు అండి, బాలయ్య బాబు గారు బాలయ్య గారు ఫస్ట్లో చాలా చేశాను ఆయనతో. ఆ, మొన్న చాలా గ్యాప్ తర్వాత ఆ, ఆ లెజెండ్ ఒకటి మనం చేశాను. అది భగవత్ కేసరి చేశాను మొన్న. ఓకే. అంతే మొన్న చేసింది లేటెస్ట్ అంటే అదే ఆ, భగవత్ కేసరి. అది మా కాంబినేషన్ ఉండదు. ఉమ్. దాన్ని చూడగానే హ్యాపీ ఫీల్ అయ్యి నన్ను ఇలా గుద్దుతాడు ఆయన సరదాగా ఇక్కడ.